ఏదైతే ఈ భూదారిచ్చి ఈ ప్రతి ల్యాండ్ని సర్వే చేస్తే దీంట్లో ఉండే లొసుగులన్నీ బయటకు వచ్చి డెఫినెట్గా ఇది స్ట్రీమ్ లైన్ ఎక్కించడం చాలా తేలిక. వడ్డించినప్పుడు నాకు వడ్డించేది ప్రాపర్గా అందరికి వడ్డిస్తే హ్యాపీగా ఉంటుంది. సైంటిఫిక్గా వడ్డిస్తే ఎవరు ఏం తప్పు పట్టరు. ఒకసారి ఒక అతను వడ్డించి నువ్వు నీకు వడ్డించడం కుదరదని అనడానికి ఒక సైంటిఫిక్ రీజన్ చూపించాలి. ఆ రీజను ప్రాపర్గా చేసేదే ఈ సర్వే కానీ ఈ భూదారి కానీ ఇతరత్ర ఈ వ్యవస్థ అంతా దానికోసం చేసే స్కీమే. భవిష్యత్తులో మా సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ సర్వే అనేది పూర్తయిన తర్వాత ఒక కంప్లీట్ ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వితౌట్ సర్వే మ్యాప్ లేకుండా ఒక్క సెంటు భూమి కూడా రికార్డులోకి ఎంటర్ చేసేది ఉండదు. అప్పుడే ఇది స్ట్రీమ్ లైన్ అవుతుంది. అంటే ఒక భూమిని సర్వే ఆన్లైన్లో ఎక్కించాలి అంటే అసలు ఆ భూమి ఎక్కడుందో తెలియకుండా ఎక్కించడం అంటే ఇటువంటి బూతులే దొరుకుతాయి. ఆ లోపు దొంగలు అమ్ముకుంటే సరే వీలైనంత వాటిని కూడా అందుకే కదా అన్నవాళ్ళు మీరు అన్న ఇచ్చేస్తున్నారు అది చేస్తున్నారు మీరు రిలీజ్ చేయాలంటే 58, 59 ఉంది. తొందరపడి చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసే రైట్ అది కేంద్ర ప్రభుత్వంలో యాక్ట్లో ఉంది. ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని మళ్ళీ నో ఆ డాక్యుమెంట్ని క్యాన్సిల్ చేసే రైట్ నాకు కూడా లేదు. ఆనరబుల్ కోర్టులకు ఉంది, లేకుంటే కోర్టులు డైరెక్షన్ ఇస్తేనే ఉంది, లేకుంటే కూడా ఏమీ లేదు. దాన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టగలుగుతా. సో అటువంటిది జరగొద్దని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం రాసింది. బై మిస్టేక్ డబుల్ రిజిస్ట్రేషన్లు అయినా ఏ కారణం చేతైనా తప్పుడు రిజిస్ట్రేషన్లు ఉంటే ఆ తప్పుడు రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసే రైట్ కూడా కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ చట్టాన్ని సవరించే దిశలో ఉన్నదనేది నాకున్న ఇన్ఫర్మేషన్. చెప్తాను మీరు అడిగిన దానికి కూడా సో డీసెంట్రలైజేషన్ చేసిన తర్వాత డెఫినెట్గా వ్యవస్థలో ఎక్కువ యాక్సెస్ దొరుకుతుంది. ఈ యాక్సెస్ దొరికిన దాంట్లో ఇందాక అన్నట్లు ఇంట్లోకి ఎలకని దూరిందని మీరు ఇంటికి నొప్పి పెడతారా అన్నట్లు నొప్పి పెట్టం, కానీ దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనో క్రాస్ అండ్ చెక్కింగ్ కూడా ఆల్రెడీ డెవలప్ అవుతుంది. దాన్ని కూడా పర్ఫెక్ట్గా కంట్రోల్ చేస్తా. మీ నోటీస్కి ఏదన్నా వచ్చిందో కూడా తప్పకుండా చెప్పండి. ఇందాక అన్నా మీరేదో అడుగుతున్నారు చెప్పండి. అన్నేదో అడుగుతున్నాడు, ఒక్క నిమిషం ఉండవే. మీరిద్దరు ఒకటే కదా, మీకు అందరూ తెలుసు. కానీ అన్నగారు బాంబులు నా అబ్బాయికి పడ్డదా, నా మీద పడ్డదా, లేకుంటే ఆ రాసిన వాళ్ళ మీద పడ్డదా డెఫినెట్గా తెలుస్తుంది. బాంబులు అనేది ఏంది, నా కొడుకు ఎటువంటి వ్యాపారం చేస్తాడు ఏంటి అనేది నిజము నిదానంగా నిలకడమే తెలుస్తుంది. ఏదో నాకు తోసింది, 1 సెకండ్ అన్న, నాకు తోసింది, నాకు కళలోకి వచ్చింది, ఇవాళ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ఇదంతా జరుగుతుంది, దీనికి తగ్గ కౌంటర్ నా పేపర్లో పేజీలన్నీ ఖాళీగా ఉన్నాయి, నా ఛానల్లో న్యూసే లేదు, ఇదంతా కవర్ చేయాలంటే ఏదో ఒక ఐటమ్ ప్రిపేర్ చేయాలని ఏదో ఒక ఐటమ్ ప్రిపేర్ చేసి ఫ్రంట్ పేజీలో రాసుకున్నంత మాత్రంలో నిజం అనేది ఎప్పుడూ మారిపోదు, మార్చబడదు కూడా. డెఫినెట్గా ఏది ఉన్నా ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్. పంచాయతీ ఉన్న వాటి మున్సిపల్ ఇమీడియట్ మున్సిపాలిటీ మొన్న జిహెచ్ఎంలో రిలీజ్ చేసింది. ఇవన్నీ జియో ట్రిపుల్ వాళ్ళు అక్కడ ఒక్క ల్యాండ్ కూడా కన్వర్షన్ కానీ వీయలేదు. మరి అలాంటి ల్యాండ్ అదే జిహెచ్ఎంసీ వచ్చేసిన ఉద్దేశంతో అంతకుముందు జియో సిస్టమ్ అన్నారు, కానీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చిన పెడితే అది నిర్మాణం అయిపోతున్నాయి. 2 జలాశయాలు కూడా పొల్యూషన్ అయిపోయినాయి. పర్యవేక్షణలో పైకి ముమ్మాటి ఉంది సార్. ఇప్పుడు జిహెచ్ఎంసీ వచ్చింది కాబట్టి అడ్డు వర్క్ లేకుండా పోతున్న పరిస్థితి. దీనిపైన దృష్టి పెడుతున్నారు. తప్పకుండా ఏదైతే 111కు సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయో ఈ 111కు సంబంధించిన దాంట్లో ఆనరబుల్ హైకోర్టు డైరెక్షన్స్ ఇతరత్ర ఉన్నాయో ప్రతిదీ చట్ట పరిధిలోనే చట్టం ప్రకారమే ఈ ప్రభుత్వం చట్టానికి ఇంచి కూడా డీవియేట్ లేకుండానే ప్రాపర్గా నడుచుకోవటం జరుగుద్ది. జిహెచ్ఎంసీని ఉన్నదాన్ని
మరింత వైడన్ చేసే దాంట్లో కానీ జిహెచ్ఎంసీని 2040